హన్నా గారు. హన్నా గారికి ఎంతో కాలం నుంచి గర్భఫలం లేదు. తన వైరి అయిన పెనిన్నా గారి చేత ఎంతగానో శోధింపబడుతూ ఉంటారు. అయితే హన్నా గారు ప్రార్థించారు ఏమనంటే, దేవా నా మీద ఉన్న ఈ నిందను తొలగించు. నాకొక కుమారుణ్ణిస్తే మరల నేను ఆ కుమారుణ్ణి నీ సన్నిధికే నీకే నేను సమర్పించుకుంటానని ఒక సమర్పణ కలిగి ప్రార్థించి తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను దర్శించి ఆమెకి గర్భఫలాన్ని దయచేసి సమూయేలు అనే ప్రవక్తని దేవుడు హన్నాకిచ్చినప్పుడు ఆమె చేసిన వాగ్దానాన్ని దేవునికిచ్చిన మాటను ఆమె మర్చిపోలేదు కానీ తన కుమారుడి మీద ప్రీతిని పెంచుకోలేదు కానీ నా దేవునికి నేను ఒక మాట ఇచ్చాను, ఈ బిడ్డను నేను దేవుని కోసం దేవుని చేతిలో నేను పెట్టాలని చెప్పి హన్నా ఏం చేసిందంటే పాలు మాన్పించిన వెంటనే తీసుకువెళ్ళిపోయిందట. ఎందుకని అంటే పాలు మాన్పించింది అది 1 సంవత్సరం నా దగ్గర ఉంచుకోవచ్చుగా, 2 సంవత్సరాలు నా దగ్గర ఉంచుకోవచ్చుగా. లేదు లేదు, ఎందుకంటే నా బిడ్డ మీద ఈ లోక ప్రభావాలు ఏవి కూడా పడక ముందే నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఎంత ఆశతో హన్నా చేతిలో ఉన్న తన బిడ్డను ఆమె తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెట్టగా ఆ సమయంలో దేవుని దర్శనం లేదా దేవుని వాక్కు అరుదుగా దొరుకుతున్న సమయాల్లో దేవాది దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అలాగే హన్నా తన చేతిలో ఉన్న తన బిడ్డను ఎలా అయితే దేవునికి అప్పగించడం ద్వారా దేవుడు సమూయేలుని ఎలా వాడుకున్నారంటే ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు సమూయేలు గారిని అద్భుతమైన రీతిగా వాడుకోవడం జరిగింది. అట్లాగే